G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఇంకా 20 రోజులు తక్కువ 2 సంవత్సరాలు కూడా పూర్తి అవుతాం. ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కేవలం అధికారంలో ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర నుంచి వారి మంత్రులు కానీ ఆ కూటమిలో ఉండే భాగపక్షాలు అన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత ప్రభుత్వాన్ని విమర్శించడమే ఒక పనిగా పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కానీ వారు ఇచ్చిన హామీలు పూర్తిగా కూడా అమలు చేయాలని వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది అనేది కూడా మర్చిపోయేట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ రోజు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం 3,61,055 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ 2 సంవత్సరాల్లోనే. కానీ పూర్తి హామీలు కూడా ఎక్కడ కానీ అమలు పరచలేదు. కనీసం ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనేది కూడా ఈరోజు కూడా ఉంది. అంటే ఈ 3,61,000 అంటే ఒక్క రోజు అధికారంలోకి వచ్చి ఒక్కొక్క రోజు 523 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రం కూడా పనంగా పెట్టి ఈ ప్రజలను పనంగా పెట్టి అప్పు అనేది కూడా చేస్తూ పోతానే ఉన్నారు. ఈరోజు కూడా ఒక హామీ కూడా అమలుపరచలేదు. అదే గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 3,05,000 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోను కరోనాలో కూడా ఆ 2 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా అమలుపరిచి 3,32,000 కోట్లు మాత్రమే అప్పు చేసింది. అధికారికంగా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పేసి దుష్ప్రచారం తప్ప ఎక్కడ కానీ వారు అధికారికంగా చాలా మార్లు కూడా అడిగాం. అసలు ఎక్కడి నుంచి ఎన్ని అప్పు తీసుకొచ్చినాము మీరు 10 లక్షల కోట్ల రూపాయలు చెప్తున్నారు, మీరు చెప్పండి లెక్కాచారం అంటే ఇంతవరకు శ్వేతపత్రం కూడా విడుదల చేయలేవాళ్ళు ఈ ప్రభుత్వం అనేది కూడా. కానీ మేము చేసింది మాత్రం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,32,000 కోట్ల రూపాయలే. కానీ మేము అనేది కూడా డైరెక్ట్గా సంక్షేమ కార్యక్రమం. నేను అనుకున్నాను బహుశా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు విడిపోయిన నుంచి కాదు లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు లేకపోతే ఏ రాష్ట్రం కూడా అమలుపరచలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని కూడా చెప్పక తప్పదు. ఇంత చేసేసి కూడా ఎందుకంటే మేము ఒక డీబీటీ ద్వారా డైరెక్ట్గా ప్రజలకు అకౌంట్లోనే 2,73,000 కోట్ల రూపాయలు మేము అందించాం. బోత్ డీబీటీ అండ్ నాన్ డీబీటీ కలిసి 4,58,000 కోట్ల రూపాయలు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. మేము చెప్తాం 4,58,000 కోట్ల రూపాయలు అందించింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా ఈరోజు కూడా ప్రజలకు కూడా. ఈ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కానీ ఇంతవరకు సంక్షేమ కార్యక్రమం చేయలేదు. సూపర్ 600 జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలన్నీ కూడా అమలుపరుస్తూనే అదనంగా సూపర్ 6 హామీలు కూడా అమలుపరుస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కానీ ఇంతవరకు కూడా పూర్తిగా కూడా చేసుకోలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే అమలుపరిచినారో అనేక పథకాలను కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు, రద్దుపరిచారు ఈరోజు కూడా అనేక పథకాలు కూడా. కానీ వారు కూడా సూపర్ 6 కూడా ఇవ్వలేని పరిస్థితిని కూడా ఈరోజు కూడా మనం అందరూ కూడా చూడడం కూడా జరిగింది. ఈరోజు మేము అందుకోసమే ఈరోజు మేము చాలా కూడా చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు 3,000 రూపాయలు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. తర్వాత 18 సంవత్సరాలైన ప్రతి మహిళకు కూడా మీరు 1,500 రూపాయలు ప్రతి నెల కూడా పారితోషికం ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా అది కూడా అమలుపరచలేదు ఈరోజు కూడా. కానీ అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ కానీ లేదు, ఈరోజు లేదు. పోతే రైతుల కన్నా ఏమన్నా చేశారంటే విత్తనకాయలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ప్రభుత్వం కూడా ఉంది. ప్రాజెక్టులున్నా కూడా వెనుకబడిన ప్రాంతాలకు ఇక్కడ కావచ్చు ఉత్తరాంధ్రకు కావచ్చు ఉండే ప్రాజెక్టులు కూడా నీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి పూర్తి ఫలితాన్ని కూడా అందిస్తారు అంటే
ఇంతవరకు కూడా దాని గురించి కూడా మరి ఇక్కడ ఊసేయలేదు, ఎక్కడ కానీ ఉత్తమ మాటలకు మాత్రమే పరిమితమైనారు. కానీ ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం విమర్శించడం, 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి లేనిపోని ప్రచారం చేసుకునే తప్ప మీరు అందరూ కూడా ఇంతవరకు కానీ ఏం చేయలేదు. నేను అందుకోసమే ఈరోజు చెప్తున్నాను, మేము 10 లక్షల కోట్లు అప్పులు చేసినామని మీరు అంటున్నారు కదా, శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఏ సంస్థ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం తీసుకొచ్చాం 10 లక్షల కోట్లని? ఈ పొద్దు మీరు తీసుకొచ్చి మేము చెప్తాను కావాలండి 3,61,000 కోట్ల 55,000 రూపాయలు కూడా ఈ రోజుకు మీరు తీసుకొచ్చారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దాన్ని ఏం చేశారు కూడా మీరు శ్వేతపత్రం ప్రకటించండి అని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ కూడా చేస్తాము ఈరోజు. అంతేకాదు ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొని రండి. ఆరోగ్యశ్రీ అనేది కూడా నీరు గారిపోయింది. ఈ పొద్దు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో అందరు కూడా 100 కోట్ల రూపాయలు ఈరోజు కూడా కొన్ని హాస్పిటల్కి అయితే 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా బకాయి కూడా పడింది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ అంటే నెట్వర్క్ హాస్పిటల్కి పోతే పేషెంట్స్ కానీ ఎవరు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు, నేను అనంతపురంలో ఎంతోమంది కూడా మా ఇంటి దగ్గరికి కూడా వచ్చిపోతున్నారు, ఆఫీస్ చుట్టూ కూడా తిరిగిపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో మాకు ఆరోగ్యశ్రీ ఫీ ఇవ్వలేదు కాబట్టి సరైన కూడా అమౌంట్ చేయలేదు కాబట్టి మేము ఇంతవరకు మీకు కూడా చూడము అని చెప్పేసి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. దాని గురించి కూడా ఆలోచన చేయండి. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈరోజు కూడా 1,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్స్కి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. ఈరోజు ఏదైనా కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ కూర్చోవాలన్నా, లేకపోతే రేపు పొద్దున్న కూడా సర్టిఫికేట్ చేయాలని కూడా 2 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. 1 సంవత్సరం నుంచి కూడా వాళ్ళు మిగతా ఫీజు కడితే మాత్రమే ఈరోజు అనేది కూడా వారు చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కానీ ఇవన్నీ మాత్రం ఏమిగా చేయలేదు. అందుకోసం మేమందరూ కూడా వెంటనే కూడా ఆ బకాయిలు చెల్లించే ఆరోగ్యశ్రీ అని కూడా చేర్చుకోవడమని చెప్తున్నాం. అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, తర్వాత అవన్నీ కూడా వెంటనే కూడా చెల్లించాలని చెప్పేసి కూడా వెంటనే మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. కేవలం మీరు ఈరోజు మీరు ఏదైతే చెప్తున్నారో, ఎందుకంటే ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్. ఈరోజు మీరు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని, పోలీస్ శాఖను పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా ఈరోజు కేవలం మీరు అనేది కూడా లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అమలుపరుస్తూ పోలీసు వారిని కూడా అడ్డం పెట్టుకొని మీ ఏదైతే పరిపాలన మీరు చేయకోకుండా పోలీసు వారికి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వారికి పరిపాలన ఇచ్చేసి వారి చెప్పు చేతుల్లోకి పోయి ఈరోజు పోలీసు వారు చేసేసి ఒక భయభ్రాంతులను చేసేసి ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేస్తున్నారు. ఇవి అంతేకాకుండా మీరు ఇచ్చిన ప్రామిసెస్ ఇవన్నీ కూడా పక్కదారి పట్టేటట్లు కానీ లేకుంటే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు తప్ప మేము అందరికీ చెప్తున్నాం. నేను చెప్తున్నాను ఈరోజు కూడా పెత్తూరు కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ జిల్లాకు కూడా ముఖ్యమంత్రి గారే 5-6 మార్లు కూడా రావడం జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా రావడం కూడా జరిగింది. కానీ వచ్చినప్పుడల్లా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏమైనా కానీ అమలు పరుస్తున్నారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. ఎంత విచ్చలడికి ఎంత అవినీతి పెరిగిపోయింది, అరాచకాలు ఎంత పెరిగిపోయినాయి. అసలు జిల్లా కేంద్రంలో కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత సమస్య కూడా ఈరోజు కూడా ఎంత ఎక్కువ ఉండేది కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి వెంటనే కూడా అవన్నీ కూడా మెయింటైన్ చేయండి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం ఈరోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం అన్నీ కాకుండా మీరు చేసిన అప్పుకు ఎక్కడ డెవలప్ చేశారు, ఎక్కడ చేశారు, ఇది చేశారు. తర్వాత మీరు కేవలం రాజధాని మాత్రమే కాదు, ఈరోజు అమరావతిని మాత్రమే డెవలప్ చేసేది కాదు, దాంతోపాటు కూడా ఈ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. రాజధానిలో ఇంతవరకు కేవలం 50,000 కోట్ల రూపాయల పైన మళ్ళీ కూడా తీసుకొని వచ్చాం. ఆ రోజు 2014 నుంచి 19 వరకు కూడా తాత్కాలికమైన సచివాలయ మంత్రి, తాత్కాలికమైన హైకోర్టు అని చెప్పేసి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మరొక శాశ్వతమైన సచివాలయం అని చెప్పేసి, శాశ్వతంగా కూడా హైకోర్టు అని చెప్పేసి, ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ భవనం అని చెప్పేసి, ప్రాంగణం అని చెప్పేసి ఎక్కడా లేని విధంగా కూడా మీరు ఖర్చు పెడతా ఉన్నారు. అమరావతిని వచ్చేసి మీకు క్రెడిట్ కార్డుగా ఉపయోగించుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క అనుచరులు లేదంతా కూడా. అంతేగాని ఏం లేదు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర డెవలప్మెంట్తో పాటు కూడా
అనంతపురాన్ని కూడా సమగ్రంగా కూడా అభివృద్ధి చేయండి, ఇంకా మిగిలి ఉండేది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే మీకు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేయండి. ఈరోజు అందరు కూడా మీ వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి కూడా మీరందరూ కూడా డిస్కస్ చేయండి అని చెప్పి